హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ప్రీనా. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ రాజకీయ వైభవం వచ్చింది. కానీ మళ్ళీ ఆయన రాజకీయ ప్రస్థానం మసకబారుతోందా? కీలక పదవిలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రధాన సమస్యలపై సదరు నేత ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వని పదవి ఆయనకు ఎందుకు హాట్ సీట్ గా మారింది? ఇంతకీ ఆ నాయకుడెవరు? ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడడానికి కారణాలేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తమ్మినేని సీతారాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అసెంబ్లీలో హవా నడిపిస్తున్న తమ్మినేని సీతారాంకు సొంత నియోజకవర్గంలో మాత్రం అన్ని ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అధిష్టాన నిర్ణయంతో ఇష్టం లేకున్నా స్పీకర్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే తమ్మినేనికి ఇప్పుడు ఆముదాల వలస నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరకపోవడం, నియోజకవర్గ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరిపోవడం వంటి అంశాలు తమ్మినేనికి ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం యొక్క వైఫల్యాలపై మనతో మాట్లాడటానికి జనసేన పార్టీ ఆముదాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి గత 4.5 ఏళ్ళుగా కానీ లేదా గతంలో కానీ తమ్మినేని సీతారాం అనే వ్యక్తి ఎటువంటి అభివృద్ధి చేశారని మీరు భావిస్తున్నారా, భావించట్లేదా? తమ్మినేని సీతారాం పేరు చెప్పితే ఈ శ్రీకాకుళం జిల్లాలో కానీ అదేవిధంగా ఆముదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధి అయితే శూన్యం. నేను గతంలో కూడా ఒక ఫ్లెక్సీ రూపంలో కూడా చెప్పడం జరిగింది. తమ్మినేని సీతారాం రాజకీయ అరంగేట్రం అయిన తర్వాత ఆముదాల వలస అభివృద్ధి శూన్యం. ఆయన అభివృద్ధి అయితే చేయలేదు. పైగా ఆయన మినిస్టర్గా అయిన తర్వాత ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ దాదాపుగా అప్పుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ఆయన హయాంలో షుగర్ ఫ్యాక్టరీ అనేది షేర్ హోల్డర్స్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ షేర్లతో పెట్టిన గవర్నమెంట్ తోటి సహకారంతో సహకార చక్కెర కర్మాగారం అనేది నియమించడం జరిగింది. అది కూడా 1956లో అది శంకుస్థాపన చేసి 62 సీజన్ నుండి క్రస్సింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఆ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమను బేస్ చేసుకొని ఆముదాల వలసకి మరికొన్ని పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. దాదాపు 36 కంపెనీలు అక్కడికి వచ్చాయి. ఈరోజు ఆముదాల వలసలో ఈరోజు 4 కంపెనీలకే పరిమితం అయిపోయింది, అంటే 4 ఇండస్ట్రీలకే పరిమితం అయిపోయింది. ఇలాగా ఇదంతటికీ కారణం ఈ పరిశ్రమలు ఇలా పోవడానికి కానీ ఆ పరిశ్రమలు వచ్చి తేవడానికి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కారణమైతే పోవడానికి కారణం తమ్మినేని సీతారాం గారని మనం బలంగా చెప్పచ్చు. ఈ విషయం ఆముదాల వలస ప్రజలకి కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న యువతకు కానీ ఒక చిన్న పిల్లోడిని అడిగినా సరే ఆముదాల వలస అభివృద్ధి లేకుండా ఎక్కడికో ప్రజలందరూ యువత అందరూ వలస వెళ్ళిపోవడానికి కానీ అనేక విధాలుగా తమ్మినేని సీతారామే కారణం అంటారు. అంటే ఇప్పుడు చూసుకుంటే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్ర వలస నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన చెప్పారు, ఇక్కడ కానీ తమ్మినేని సీతారాంని గెలిపించండి, అక్కడ నేను ముఖ్యమంత్రి అవ్వగానే ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీని గెలవగానే మేము తెరుస్తామనేసి హామీని ఇచ్చారు. దానికైతే జగన్మోహన్ రెడ్డి ఆముదాల వలస నడిబొడ్డున షుగర్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే అక్కడ సభ అంటే ఆయన బస్సు వేయడం జరిగింది. ఆ బస్సులో కానీ చుట్టుపక్కల రైతులందరూ వచ్చి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ అనేది గతంలో కూడా ఎన్నోసార్లు తెరిపిస్తామన్నారు, ఇంతవరకు ఇది తెరిపించలేకపోయారు. ఏదో దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుందని అప్పుడు రైతులు అడిగితే ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది షుగర్ ఫ్యాక్టరీ మూతపడి. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే మా నాన్నగారు తెరిపిస్తామని మాట ఇచ్చారు, నాన్నగారు చనిపోయారు కాబట్టి నాన్నగారు తెరిపించలేకపోయారు, నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను, ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, నేనున్నాను, నేను విన్నాను, మీ మామ అనుకోండి, నీ బిడ్డ అనుకోండి, నీ తమ్ముడు అనుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కబుర్లు చెప్పి దాదాపుగా 12 మండలాలు దాదాపుగా కొన్ని వందల గ్రామాలకి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్న రైతులు దాదాపుగా 50-60 వేల మంది రైతులు, అదేవిధంగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో 25-30 వేల మంది దాని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా నమ్మి తనకు ఓట్లేసి గెలిపించారు. అవును, గత ఎన్నికల్లో కూడాను కేవలం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న ఒక హామీతోనే ప్రజలు చాలా వరకు ఓట్లేసారు. ఖచ్చితంగా
తమ్మినేని సీతారాం గారు కూడా ఏం చెప్పారంటే నేను తెరిపిస్తాను, నన్ను గెలిపించండి, నేను గెలిచిన 2 ఏళ్లలో కానీ నేను తెరిపించకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని తమ్మినేని సీతారాం బలంగా చెప్పాడు ఒక టీవీ ముఖాముఖిలో. అలాంటిది ఈరోజు తమ్మినేని సీతారాం అనే వ్యక్తి రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని ఆమదాల వలస ప్రజలు ఎదురు చూస్తున్నారు. తమ్మినేని సీతారాం రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఈ రోజు వరకు కనీసం షుగర్ ఫ్యాక్టరీ గురించి అడప ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అప్పుడు గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు కోన రవికుమార్ గారు దీని గురించి మాట్లాడితే ఆ రోజు కూడాను ఏదైతే ఏపీ ఐఏసీ వాళ్ళకి వెళ్తుంది, ఏపీ ఐఏసీ వాళ్ళకి వెళ్లకుండా ఇది రైతులకే ఈ కోర్టు కూడా తీర్పు రైతులకే చెందాలని చెప్పేసి కూడా కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అప్పటికి కూడాను ఏదైతే షేర్ హోల్డర్స్కే దీని బాధ్యత కానీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విధంగా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడాను ఏపీ ఐఏసీ వాళ్ళు అక్కడతో ఆపడము, తర్వాత ఆగిన తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీ ఐఏసీ వాళ్ళు 2 సార్లు అక్కడికి వచ్చి అనేక విధాలుగా పరిచయం చేసి మేము ఇది ఏపీ ఐఏసీ వాళ్ళు మాకు అప్పచెప్పారు, ఈ షుగర్ ఫ్యాక్టరీ బాధ్యత మాదేనంటే మీరెవర్రా ఇక్కడికి, మీకేం పని ఇక్కడ ఏపీ ఐఏసీ వాళ్ళకి ఇక్కడ ఏం పని చెప్పేసి ఆ రోజు పోరాడింది జనసేన పార్టీ, ఆ రోజు పోరాడింది నేను. పోరాడి మీకు ఇక్కడ సంబంధం లేదు, మీకు ఇది రైతులకు సంబంధించింది, ఏపీ ఏఏసీ వాళ్ళు ఎలా తీసుకుంటారని ఎదిరించింది మేము జనసేన పార్టీ. అలాంటిది అప్పటికి ఇప్పటికీ జనసేన పార్టీ షేర్ హోల్డర్లు దక్కాలా, ఇక్కడ యువతకు కానీ అదే అనేక విధాలు గతంలో పనిచేశారు ఎవరెవరైతే ఉద్యోగాలు చేశారో వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగాలు రావాలా, వాళ్ళు ఇప్పుడు వృద్ధులు అయిపోయే పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకైనా ఆ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అవును, ఇప్పుడు 2024 ఎన్నికలు కూడా రానున్నాయి. 2024 ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా మేము గెలవగానే షుగర్ ఫ్యాక్టరీని తెరిచే అవకాశాలు ఎక్కువగా మేము స్పష్టంగా చెప్పగలమని చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్? ఎవరు వైసీపీ సో తమ్మినేని సీతారాం మాటలకి ఎవరు నమ్మరండి. తను ఆల్రెడీగా 3 సార్లు ఇంట్లో అంటే దాదాపు 15 సంవత్సరాలు ఇంటిలో కూర్చోబెట్టారు ప్రజలు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈసారి లాస్ట్ ఇయర్ అని చెప్పేసానంటే పైగా జగన్మోహన్ రెడ్డి కల్లుబుల్లు కౌరులు చెప్పిన మాటలతో విని ఆయన గెలిపించారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఖాయం, తమ్మినేని సీతారాం ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం. ఆయన పరిస్థితి ఆయనకి తెలుసు. ఈసారి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా గెలవడం ఖాయం. ఈ 2 పార్టీలు పొత్తులో భాగంగా గెలుస్తాము ఖచ్చితంగా. 175కి 150 పైసలకు ఈ జనసేన టీడీపీకి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని అంటే ఎమ్మెల్యేగా గెలుస్తారని మేము మనస్ఫూర్తిగా గట్టి చెప్తాను. అయితే ఆమదాల వలసలో అభివృద్ధి అనేది ఇప్పటికీ అలాగే ఉండిపోవడానికి కారణమైతే తమ్మినేని సీతారాం అనే వ్యక్తి ఈ 4 మండలాలే కాకుండా ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడు ఈ జిల్లాకు కూడా అదేవిధంగా ఇక్కడ ధర్మాన ప్రసాదరావు కానీ సీదర అప్పలరాజు కానీ ఈ 4.5 ఏళ్లలో ఇంతవరకు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఇంకొక 2 నెలలు 3 నెలలు ఓపిక పట్టండి. 2 నెలలు 3 నెలలు వాళ్ళకి పదవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయితే ఉంటున్నారు కాబట్టి అంతకు మించి అయితే ఇంకేం లేదు. వీళ్ళది అయిపోయిందని చెప్పేసి మేము బలంగా చెప్తాను. నేను ఇంకోటి, తమ్మినేని సీతారాం గారు కబడ్దారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాజకీయ సన్యాసం చేస్తామన్నారు, మీరు చేయలేదు, మీరు మాట తప్పిపోయారు. ఈ 2-3 నెలలు మీరు ఎలాగే గడిచిపోతారు, మీరు ముందుకెళ్ళిపోతారు. కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, బలంగా బుద్ధి చెప్తారు. మీరు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి ఏదైతే ఉందో నిన్న కూడా ఈ రోజు కూడా ఒక యాక్సిడెంట్ అయ్యింది. అయ్యి ఒక ఆయన చనిపోయాడు. అనేక విధాలుగా వందల్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎంతోమంది కాళ్ళు చేతులు కట్ అయిపోయి కాళ్ళు చేతులు ఇరుసుకునే పరిస్థితులు, కొంతమంది చనిపోయి ఆ కుటుంబాన్ని రోడ్లు పడిపోయే పరిస్థితి ఉంది. ఆ రోడ్డు ఎందుకు మీరు పూర్తి చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు కమిషన్లు అడుగుతున్నారు? మేము మళ్ళీ చెప్తాను, అయ్యా తమ్మినేని సీతారాం గారు, ధర్మాన ప్రసాదరావు గారు, మీరు కమిషన్లు అడిగి ఆ గుత్తేదారులకు బిల్లులు రాకుండా చేస్తున్నారు, వాళ్ళు పని చేయట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు సిగ్గుతోటైనా ఇంత జరుగుతున్నా మీరు కనీసం పట్టట్లేదు, మీకు కనీసం సిగ్గు పరువు ఏమైనా ఉంటే కనీసం మీరు మనిషి జన్మ ఎక్కితే కానీ ఆ రోడ్డు అయితే పూర్తి చేయండి అయ్యా. మీ 2 మంత్రులు పనికి మాలిన మంత్రులు ఈ జిల్లాకి మీరు ఎందుకు ఏ విధంగా మీరు ఈ జిల్లాకి వెనక నెట్టేస్తున్నారు అనేది మీ స్వలాభాల కోసం, మీ వ్యాపారాల కోసం మాత్రమే మినిస్టర్ పదవులు తీసుకొని మీరు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు కానీ కనీసం యువతకు కానీ ఉపాధి లేదు, కంపెనీలు లేవు, ఉన్న పరిశ్రమలు మూతపడిపోయినాయి, కొత్త పరిశ్రమలు తెచ్చే పరిస్థితి లేదు. యువత అందరూ అనేక విధాలుగా కూడా మరి
రోడ్డున పడే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి మీకు మళ్ళీ చెప్తాను, మీరు ఇప్పటికైనా మీరు మారండి. మీరు ఇప్పటికే మీరు ఆఖరికి వృద్ధాశ్రమం అంటే వృద్ధులుగా మీరు ఇంకొకసారి కూడా మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి కూడా పనికిరారు. మీరు ఇప్పటికైనా మారండి. మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ కనీసం ఒక విలువ అయితే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై హింద్, జై జనసేన. టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాంను అనేక కీలక పదవులు వరించాయి. వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సొంతం. అయితే ఆయన రాజకీయ జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగా 2 దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావలసి వచ్చింది. ఇదిలా ఉంటే 2019లో గెలిచిన తర్వాత మళ్లీ తమ్మినేనికి పూర్వ వైభవం ఖాయమని ఆయన అభిమానులు భావించారు. అయితే గడిచిన 4 ఏళ్లలో తమ్మినేని నియోజకవర్గంలో ఆశించిన మేర ఆయన మార్పు చూపించలేకపోయారు. దీనికి తోడు నియోజకవర్గంలో తమ్మినేనికి వ్యతిరేకంగా 3 గ్రూపులు పనిచేస్తున్నాయి. ఈసారి టికెట్ ఇస్తే సహకరించలేమని తేల్చి చెప్పేస్తున్నాయి. మరోవైపు ఆముదాల వలసలో అసమ్మతి నేతలు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని మరీ సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు ఏదైతే మనం 3 రోజుల్లో పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే FTO జనరేషన్ ఆర్బీకే జరగడం అయిందో ఇమీడియట్ గా 3 రోజుల్లో మాత్రం ట్రాన్స్పోర్ట్ మనం GST నిమిత్తం మరియు దాని ఏదైతే మన గవర్నమెంట్ పంట కూడా జరుగుతున్నాయి సార్. మనకి ఇక్కడ కొన్ని మిల్లులు మనకి బొచ్చకు సంబంధించి మిల్లు ఆంధ్ర వలసలో 13 మిల్లులు, బొచ్చకి 2, కొందరు 8, సరుకులు 4, మొత్తం మీద కాన్సెప్ట్ సంబంధించి 17 మిల్లులు ఉన్నాయి. 5 సరిపోగా పక్కన శ్రీకాకుళం 32 మండలాలు ఇచ్చారు సార్. అది కూడా ఇప్పుడు అది కట్ ఆఫ్ చేసి ఇప్పుడు మన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాళ్ళ యూనివర్సిటీ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఆల్రెడీ టైం ఆఫ్ చేశారు సార్. ఆముదాల వలస రాజకీయాల్లో ఎన్నికల సమయంలో వచ్చేసరికి సహకార చక్కెర కర్మాగారం ప్రధాన హామీగా ఉంటుంది. జగన్ పాదయాత్ర సమయంలో ఆముదాల వలసలో బహిరంగ సభ నిర్వహించారు. తాను అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలు గంపగుత్తుగా ఓట్లు వేసి సీతారాంను గెలిపించారు. 4 ఏళ్ల వైకాపా పాలన పూర్తయినా నేటికి షుగర్ ఫ్యాక్టరీ అంశం అలానే ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం విషయంలో కనీస శ్రద్ధ కనబర్చడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో ఏపీఐఐసి బృందం మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించింది. తెరిపించడం సాధ్యం కాదని చెబుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పి చేతులు దులిపివేసింది. దీంతో నేటికి షుగర్ ఫ్యాక్టరీ అంశం కనీసం ప్రభుత్వం పరిశీలనలో కూడా లేకపోవడం నియోజకవర్గ ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. పొందూరుకు సంబంధించి తీసేయడం, పొందూరు హెచ్ఎల్కి ఇవ్వడం జరిగింది సార్. హెచ్ఎల్లో ఉన్న అన్ని రెసిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ పొందూరు. అలాగే భోజకి సంబంధించి ఉన్నాయి సార్, ఉన్నాయి. అక్కడ బీసీ అయిపోయింది సార్. బీసీ అయిపోవడం బట్టి ఇది అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ 1:2 రావడం వల్ల కొంచెం మళ్ళీ అప్గ్రేడ్ అవుతుంది సార్. అలాగే ఇప్పుడు ఈ రైస్ మిల్లర్స్ ధాన్యాన్ని వెల్లింగ్ చేసి CMRకి మనం ఇస్తే ఏసీకేలు రైజ్ అయితే మళ్ళీ కూడా ఆ వాల్యూ రైజ్ అవుతుంది సార్, బీడీ వాల్యూ. అదే లోపల మరోవైపు ఆముదాల వలస నియోజకవర్గంలో గతంలో తమ్మినేని మార్పు రాజకీయం స్పష్టంగా కనిపించేది. అనేక కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సీతారాం టీడీపీలో ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ 4 ఏళ్లలో నియోజకవర్గంలో రాజకీయ షోలు తప్ప చేసిందేమీ లేదన్న భావన వ్యక్తమవుతుంది. ఆముదాల వలస శ్రీకాకుళం ప్రధాన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్పీకర్ ప్రతిరోజు ఇదే రహదారిపై ప్రయాణిస్తున్న పనుల జాప్యంపై ప్రజలు మండిపడుతున్నారు. మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో మైకుల ముందు హావభావాలు ప్రదర్శించే తమ్మినేని చేతల్లో మాత్రం తన సత్తా చూపించలేకపోతున్నారు. మరోవైపు సీతారాం రాజకీయ జీవితాన్ని దగ్గర నుంచి గమనించిన ఆయన సన్నిహితులే ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వర్గం ఇన్ఛార్జ్ పేడ రామ్మోహన్ రావు గారు ఆయన మాటలు. తర్వాత ఈ ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రవలస మండలం తెలుగు యువత అధ్యక్షులు శనపల రామకృష్ణ మనతో పాటు ఉన్నారు. ప్రజెంట్ ఆయన కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి 4.5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగాయని మీరు భావిస్తున్నారు? అభివృద్ధి ఫస్ట్ మీరు అభివృద్ధి అంటేనే మాకు చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే తమ్మినేని సీతారామ ఆధ్వర్యంలో కానీ వైసీపీ ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయిందండి. ఈరోజు చూసినట్టయితే ఏదో పనికిమాల 10 పథకాలు పెట్టుకొని అంటే ఉన్న పథకాలనే పేరు మార్చి పథకాలు ఇస్తున్నారు తప్ప ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ లేకుంటే రైతుల సమస్యలను తీర్చే విధంగా కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఆ విధంగా చూసినట్టయితే ఈరోజు సీతారాం గారు అంటే గతంలో 2-3 సార్లు మినిస్ట్రీ చేశారు. మినిస్ట్రీ చేసినప్పటికి కూడా ఎవరికి ఎటువంటి లబ్ధి చేకూరే విధంగా పనులు చేపట్టలేదు. ఆ గతంలో టీడీపీ హయాంలో చూసినట్టయితే మన గతంలో రోడ్లు మన గత 4 ఏళ్ళలో 2014-19లో అద్భుతమైన రోడ్లు మా నియోజకవర్గం ఆంధ్రవలస నియోజకవర్గం చూసినట్లయితే చాలా అద్భుతంగా రోడ్లు తీర్చిదిద్దారు కోన రవికుమార్ గారి ఆధ్వర్యంలో. ఈరోజు అదేవిధంగా సీతారాం గారి పేరు చెప్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చూపించలేం. కోన రవికుమార్కి వచ్చినాక రోడ్లు మొత్తం వేస్తూ అలాగే ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అందించారు. విపరీతమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి చాలా చక్కగా ఆయన పాలన సాగించారు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యగా చూసుకుంటే ఒకవైపు అటు షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇటువైపు శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలసకి వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కోన రవికుమార్ గారు విప్పుగా ఉన్న టైంలో దానికి నిధులు కూడా సమకూర్చే సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ అది నేటికి ఇప్పటికీ 4.5 ఏళ్ళు అటు ఒక 5.5 ఏళ్ల పాటు ఇప్పుడు ఆ రోడ్డు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? మంచి విషయం అడిగారండి. ఈరోజు మనం చూసినట్టయితే రోడ్డు ఆంధ్రవలస నుంచి శ్రీకాకుళం వచ్చే రోడ్డు చూసినట్టయితే సుమారుగా 20 మండలాలకి ప్రధాన రహదారి. అదేవిధంగా శ్రీకాకుళం ఏకైక రైల్వే స్టేషన్ మన ఆంధ్రవలసలో ఉంది. అక్కడ కంటిన్యూస్ ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ప్రయాణికులు వస్తుంటారు పోతుంటారు. అలాగే మనది ఈ రోడ్డును అనుసరించే వేరే రాష్ట్రాలకు కూడా ప్రధాన రహదారిగా ఉంది. ఈరోజు చూసినట్టు గత 4.5 ఏళ్ళుగా కూడా ఇదిగో పులి అదిగో మేక అనే సందంలో వ్యవహరిస్తున్నారు తప్ప ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు చూసినట్టు గతంలో 100 అడుగుల రోడ్డుని కాస్త వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ దాన్ని 80 అడుగులు కుదించారు. సరే 80 అడుగుల రోడ్డుని కంప్లీట్ చేస్తారనుకుంటే ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ తీరా అక్కడ గుత్తేదారులను అడిగినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యా మాకు బిల్లులు రావట్లేదు. ఇంకో విషయం అంటే మాకు ఈ మినిస్టర్ స్పీకర్ గారు ఒక పక్క కమిషన్ అడుగుతున్నారు, ఇక్కడ ధర్మా ప్రసాద్ గారు ఒక పక్క కమిషన్ అడుగుతారు. ఈ కమిషన్లు ఇచ్చుకుంటూ మేము పనులు చేయాలంటే చాలా కష్టం అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బిల్లులు రాక మరోపక్క కమిషన్లు కట్టుకొని పనులు చేయాలంటే ఎవరూ చేయలేరు. తీరా చూసినట్టయితే ఈరోజు ఆ రోడ్లో చూస్తుండండి చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికులు వెళ్తున్నారు, చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఒక పక్క వెహికల్స్ రిపేర్ అవుతూనే మరోపక్క ప్రమాదాలకు గురవుతున్నారు, కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాల్లో విషాదగాథలు అలుముకున్నాయి. వీరు చేస్తున్న నీచమైన రాజకీయాల వల్ల ఈరోజు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందండి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో రేపు పొద్దున్న ఇప్పుడు కానీ ఆ రోడ్డు పరిస్థితి కానీ అటు షుగర్ ఫ్యాక్టరీకి తెరిచే అవకాశాలు ఉంటే ఒకవేళ మళ్ళీ తమ్మినేని సీతారాం అనే వ్యక్తి మళ్ళీ గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? ముందుకండి ఆయన రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ముందుగా తమ్మినేని సీతారాం అనే వ్యక్తి. ఈరోజు గతంలో ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే గతంలో టీడీపీ హయాంలో ఈ ఆంధ్రవలస శ్రీకాకుళం రోడ్డుకు గాను 32 కోట్లు శాంక్షన్ అయింది. అది సెంట్రల్ స్కీమ్ అయినప్పుడు కూడా అది సరిపోదంటూ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక మరొక 20 కోట్లు శాంక్షన్ చేసింది. వీళ్ళ కమిషన్లు పంచుకోవడం కోసమేమో బహుశా. సుమారు టోటల్ 52 కోట్లు అయినప్పుడు కూడా రోడ్ని ఈరోజు చూసినట్టయితే చాలా దుస్థితికి తీసుకొచ్చారు. అదొక ఎత్తి అయితే ఇకపోతే షుగర్ ఫ్యాక్టరీ నిజమండి. షుగర్ ఫ్యాక్టరీ గతంలో 1960 నుంచి చూసినట్టయితే 2004 వరకు కూడా అవిరామంగా కొనసాగింది. నిజంగా దాన్ని అనుసరించి చాలా వ్యాపార సంస్థలు కానీ చాలామంది రైతులు చాలా లబ్ధి పొందారు. సుమారు షుగర్ ఫ్యాక్టరీలో 15,000 మంది రైతులు వాటాదారులుగా ఉండేవాళ్ళు. 80,000 ఎకరాలకి చెరుకు వేసుకుంటూ మన చుట్టుపక్కల 10 నుంచి 15 మండలాల్లో 80 ఎకరాల చెరుకు సాగు సాగేది. ఈరోజు మన వరి వల్ల చూస్తుంటే వరి కానీ మిగతా వాటి వల్ల మనకు అంత అభివృద్ధి రాదు, అంటే ఇన్కమ్ రాదు. వాణిజ్య పంటలు వేసినట్టయితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ప్రధాన వాణిజ్య పంటగా మన నియోజకవర్గంలో చెరుకు ఉండేది. అది మన ఆంధ్రవలస చక్కెర సహకార కర్మాగారం అనుసరించి ఈ రైతులంతా కూడా ఎంత ఉత్సాహంగా చెరుకు వేస్తూ కాస్త కూస్తో ఆదాయాన్ని పొందేవారు. ఈరోజు చూసినట్టయితే ఆ పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మాయమాటలు చెప్పి మీకు ఎందుకుని అంటే సాధ్యం కానిది కూడా మీకు ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్న మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు.
అదేవిధంగా తమ్మినేని సీతారాం గారు కూడా ఈరోజు స్పీకర్ స్థానంలో కూడా కనీసం వాటి గురించి స్పందించడం కానీ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అలాగే సోకాళ్ళు కొంతమంది చోటా నాయకులు కూడా లక్ష సంతకాల సేకరణ చెప్పి ప్రజల్ని రైతులు మభ్యపెట్టి ఈరోజు అధికారంలో వచ్చాక కనీసం వాటి పరిస్థితి కూడా లేదు. కనీసం అది ముందుకు తీసుకెళ్లే ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు చూసినట్టు ఆ భూములు కూడా ఏం చేస్తారో తెలియట్లేదు. ప్రజలకు కూడా అది ఆన్సర్ రైతులకు మెయిన్ ప్రజల పక్కన పెడితే ఆ వాటాదారులు ఉన్న రైతులకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ముందుగా ఉంది వీళ్ళకి, వైసీపీ నాయకులకి. ఎందుకంటే ఎపిక్ అనే ఒక సంస్థ మనకి అది ఒక ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే భూములు సేకరించి ఆ భూముల్లో ఇండస్ట్రీలు నిర్మించాలనే ఒక తపనతో ఉంటుంది ఆ సంస్థ. అలాంటిది మనకు ఉన్న భూమిని కూడా ఉన్న ప్లాంట్ కూడా తరిమేసే పరిస్థితులు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉందంటే ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇవే ప్రధాన సమస్యలను చూసుకుంటే రేపు పొద్దున్న ఆయనకి విజయ అవకాశాలు ఎలాగ ఉండొచ్చు? తమ్మినేని సీతారాం గారు అనగానే నియోజకవర్గంలో ఒక పేరు ఉందండి, డమ్మా బుస్సులు సీతారాం అంటారు ఆయన్ని. అంటే ఆయన ఏ విషయానైనా ఈ పరిస్థితినైనా దేన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేస్తారు. ఓ తీసుకొస్తారు, ఒక రాయిని తీసుకొచ్చి దానికి మసిపూసి ఇది మారేడుకాయ అంటాడు అనమాట. అంటే ఆ చందంతో ఉందో తప్ప తన వ్యవహార తీరు. గతంలో కూడా కోన రవికుమార్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై చాలా అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కూడా ప్రజలు ఈయన వద్దనుకొని ఆయన గెలిపించలేదు. ఒక్క ఛాన్స్ అనే జగన్మోహన్ రెడ్డిని చూసి ఏదో ఆయన చేసేస్తాడు, ఆయన తండ్రి ఏదో కొన్ని చేశాడు, ఈయన వచ్చి ఏదో ఇంకా ఉద్ధరించేస్తాడనే ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారు. ఆ భాగంలో తమ్మినేని సీతారాం గారు అక్కడ ఎన్నికయ్యారు. ఈరోజు చూసినట్టయితే ఆయన కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఆంధ్రవలస నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికి కూడా గెలిచే పరిస్థితి లేదని ఇక్కడ ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఆంధ్రవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారామన్ రానున్న 2024 ఎన్నికల్లో విజయ అవకాశాలు అనేవి శూన్యంగానే కనిపిస్తున్నాయనేసి ఇటు జనసేన మరోవైపు తెలుగుదేశం పార్టీ తాలూకా నాయకులు కూడా వెల్లడిస్తున్నారు. ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఆనాడు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీని ఏకంగా స్వయంగా షుగర్ ఫ్యాక్టరీ సాక్ష్యంగా ఆ రోజు హామీని ఇచ్చారు. ఆ హామీని ఇవ్వడం అనేది జరిగింది. అయితే హామీ ఇప్పుడు 4.5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ అది నెరవేరకపోవడంతో అక్కడున్న రైతులతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వీళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ సాయితో రమేష్ కుమార్, శ్రీకాకుళం. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ పైన నాయకుడిగా గుర్తింపునిచ్చిన చంద్రబాబు పైన విమర్శలు చేయడం ద్వారా తమ్మినేని రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ పెద్దలను ఒప్పించలేక, స్థానికంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు తట్టుకోలేక తమ్మినేని ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో సీతారాం ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వెళతారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.